అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు నిన్న ఈ జబర్దస్త్ రోజాని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రోజా అనే వ్యక్తి యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, ఆవిడ 2000కి ఎలాంటి పనులైనా చేసేది, ఆవిడ చరిత్ర నాకు తెలుసు అనేసి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత ఈ జబర్దస్త్ రోజా కూడా ఆయన ఉద్దేశిస్తూ వాడు గాలిగాడు, వాడు నీచ్ కమేనగాడు అంటూ ఆవిడ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఈ గాలి భానుప్రకాష్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉద్దేశిస్తూ వైసీపీలో ఉన్న మహిళలు, నాయకులు నిన్నటి నుంచి కూడా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. ఒక మహిళను ఉద్దేశిస్తూ ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు, సిగ్గుందా కొంచెమన్నా, బుద్ధుందా కొంచెమన్నా అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మన లపాకి బామ్మ అలియాస్ లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి కూడా ఈవిడ కూడా నీతులు మాట్లాడుతుంది, ఈవిడ కూడా నీతి సూత్రాలు వర్ణిస్తుంది. గాలి భానుప్రకాష్ నీకు బుద్ధుందా, సిగ్గుందా, ఒక మహిళను ఉద్దేశించి ఎలా మాట్లాడతావా, ఇది లోకేష్ గారు నీకేమైనా చెప్పించారా, లోకేష్ గారిని చేత మాట్లాడించారా అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది. ఒకసారి ఈవిడ ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి. అంటే లక్ష్మీ పార్వతి కూడా ఆవిడ చేత కూడా నీతులు చెప్పించుకుంటున్నామంటే నిజంగా మనం అందరం కూడా సిగ్గుపడాలి. ముఖ్యంగా గాలి భానుప్రకాష్ ఆయన కూడా కొంచెం సిగ్గుపడాలి. ఎందుకంటే లక్ష్మీ పార్వతి నీతులు చెప్తుంటే అవి బూతుల్లాగుంటాయి. ఆవిడ నీతులు మాట్లాడినా ఆవిడ బూతుల్లాగుంటాయి. ఒకసారి ఈవిడేం మాట్లాడుతుంది ఒకసారి వినండి. రోజా గారికి జరిగిన అవమానం చాలా బాధ అనిపించింది. పాపం నిద్రపోతున్నాడు. మొహం చూసారా, మేకప్ లేదు, ఏం లేదు, నిద్రపోతున్నది. నిద్రపోతుంటే పైనుంచి ఫోన్ వచ్చి ఏం చేస్తున్నావు లక్ష్మీ పార్వతి అని అడిగితే నేను నిద్రపోతున్నానండి అనేసి ఈవిడ అనింది. నీకు సిగ్గుందా, బుద్ధి ఉందా లేదా, నువ్వు నిద్రపోవటానికి నీకే జీతాలు ఇచ్చేది నెలకి జీతాలు ఇచ్చేది నువ్వు నిద్రపోవటానిక, మర్యాదగా లేచి ఇదిగో నీకు స్క్రిప్ట్ పంపిస్తాను, దీని మీద మాట్లాడు అనేసి ఆ సమయాన వాళ్ళు స్క్రిప్ట్ పంపించేస్తే అదరాబదరా మొహం కడుక్కోకుండా అదరాబదరా లేచేసి ఈవిడ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారు ఆడవాళ్ళ పట్ల? టీడీపీలో ఉన్న వాళ్ళందరూ గోండాలు, వీళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు, కలిగిన వాళ్ళు వీళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళందరూ. టీడీపీలో ఉన్న వాళ్ళందరూ గోండాలు, సిగ్గొండాలు మాటలు మాట్లాడడానికి బుద్ధి తక్కువ. తల్లి చెల్లి అందరూ ఉన్నారు కదా, ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి లోకేష్, తర్వాత యథారాజా తదా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు, పనికి మాలిన లక్ష్మీ పార్వతి, లపాకి బామ్మ, పనికి మాలిన వాళ్ళు ఎవరు? మీరు కదా పనికి మాలిన వాళ్ళు, నువ్వు కదా పనికి మాలిన వ్యక్తివి నువ్వు కదా. ఎందుకంటే మీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలుసు కదా, ఆయన టీడీపీ ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, ఒక మహిళని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడారో నీకు తెలుసు కదా లక్ష్మీ పార్వతి. నువ్వు విన్నావు కదా లక్ష్మీ పార్వతి, విన్నావు కదా. నువ్వెందుకు దాని మీద స్పందించలేదు లక్ష్మీ పార్వతి? ఇదే మా క్వశ్చను. నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతున్నావు కదా, ఇదే నీతులు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల మీద నువ్వెందుకు ఖండించలేదు? ఇది మా క్వశ్చను. నువ్వు నీతి మంత్రాలు కదా, నువ్వు బుద్ధిమంతురాలు కదా, నువ్వు మంచిదనివి కదా, నువ్వెందుకు మాట్లాడలేదు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడారో చూసావు కదా, విన్నావు కదా. నీకు ఏమాత్రం సిగ్గు శరమన్నా దాని మీద స్పందించాలి కదా, ఫస్ట్ దాని గురించి మాట్లాడాలి కదా. దాని గురించి మాట్లాడిన తర్వాత కదా దీని గురించి నువ్వు మాట్లాడాలి. ఆయన తప్పు మాట్లాడారా, కరెక్ట్ మాట్లాడారా తర్వాత విషయం, ఎవరికి వాళ్ళని నిర్ణయించుకుంటారు. కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన రోజు నువ్వెందుకు మాట్లాడలేదు, నువ్వెందుకు బయటికి రాలేదు, నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, నువ్వెందుకు ఖండించలేదు? కొంచెమైనా సిగ్గుండాలి కదా ఈరోజు నువ్వు ఇలా మాట్లాడడానికి, కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. నువ్వు ఆ రోజు మాట్లాడుంటే శబాస్ లక్ష్మీ పార్వతి, లపాకి బామ్మ ఆ రోజు  అతను ఖండించింది, అతను సొక్కా పట్టుకునింది, అతను నిలదీసింది.
కాబట్టి ఈరోజు ఇతని గురించి మాట్లాడటానికి ఆవిడకి రైట్స్ ఉన్నాయి అనేసి అనుకోవచ్చు. కానీ ఆ రోజు నువ్వు మాట్లాడలా, ఆ రోజు నువ్వు స్పందించలా. సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, మొహం కూడా కడుక్కోకుండా ఆ నిద్ర మొహంతో వచ్చి, సిగ్గు లేదు అసలుకి. ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలే నిజంగా. కొంచెం సిగ్గు ఉండాలి ఇలాంటి మాట్లాడడానికి. ముందు మనం నిజాయితీగా ఉండాలి, మనం నిజాయితీగా మాట్లాడాలి. లోకేష్ గారు మాట్లాడిచ్చారు. లోకేష్ గారు తర్వాత ఏమన్నా ఒకసారి ఏమనండి. ఇదంతా కూడా ఇక అంతకంటే బతుకులేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక? బతుకుల గురించి ఈవిడే మాట్లాడాలి, బతుకుల గురించి ఈవిడే మాట్లాడాలి. నందమూరి ఫ్యామిలీ బతుకుల్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నించింది. వాళ్ళని రోడ్డుకు లాగాలని చూసింది, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. ఈవిడ మాట్లాడుతుంది బతుకుల గురించి, చరిత్ర గురించి, సిగ్గు లేకుండా ఏదో పేడ మొహం వేసుకొని. మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడు పేర్చారు ఆ రోజు. ఈ రోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా, వాళ్ళకి భర్తలు లేరా, పిల్లలు లేరా? ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆవిడ మహిళ కదా, లక్ష్మీ పార్వతి ఆవిడ మహిళ కదా, ప్రశాంత్ రెడ్డి ఆవిడ మహిళ కదా. ఆవిడని ఉద్దేశించి నీచంగా మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు బయటకు రాలేదండి? నువ్వు మాట్లాడాలి కాదండి, నువ్వు స్పందించాలి కదండి. నువ్వెందుకు బయటకు రాలేదండి? ఇప్పుడు వచ్చేదండి ఈవిడే సొత్తపోస, పత్తి గింజ, ఇప్పుడు వచ్చింది ఈవిడ మాట్లాడడానికి. సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు. కొద్ది కూడా బుద్ధి అనేది నీక, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల, జ్ఞానం పెరగల నీక. వాళ్ళు పనికి మాలలో మాట్లాడమంటే మాట్లాడేస్తావు, ఏది మాట్లాడమంటే మాట్లాడేస్తావు. వాళ్ళకంటే సిగ్గు, శరం, మాన మర్యాద, లజ్జ లేదు. మరి నీకేమైంది? నీ బతుక్కి ఎంత వయసు వచ్చింది కదా, నీ బతుక్కి ఇలాంటి మాటలు అవసరమా? ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? మనం బతుకంతా ఇలా నీచంగా ఉంటుంది, మనం వచ్చి నీతులు మాట్లాడతాం. సిగ్గు లేకుండా కొంచెం సిగ్గు ఉండక్కర్లా? ఇంత వయసు వచ్చింది నీకు, బుద్ధి తెచ్చుకో కొంచెమన్నా. మన గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఉండాలనుకుంటే ఉండాలా, మాట్లాడాలంటే కుదరదు ఎక్కడ. అప్పుడంటే ఒక కుర్ర పిల్లవి, నువ్వేం మాట్లాడినా చెల్లుబాటు అయింది. కానీ వయసు అయింది కదా, ఇప్పుడు ముసలిదానివి కదా, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, నీతిగా నిజాయితీగా మాట్లాడాలి. సిగ్గు లేకుండా ఇలాంటి బరి తెగించే మాటలు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు దాని మీద స్పందించే తుప్పు లేదు, దమ్ము లేదు. ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు, కొంచెం సిగ్గు శరం లేకుండా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? లక్ష్మీ పార్వతి ఇంత వయసు వచ్చింది, కొంచెం సిగ్గునే లేదా నీకు? బుద్ధి లేదా నీకు? సిగ్గుపడి కసంత, బుద్ధి తెచ్చుకో కసంత. మనల్ని చిన్నపిల్ల చేత కూడా చెప్పించుకోబోకు, అసహ్యంగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. సిగ్గులేడే బతుకులు. జై హింద్.